ఎక్స్ట్రాగా 3000 రూపీస్ పెట్టుకోవాలి. నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేయను. మరి ఇది డామ్ షూర్ పక్కా హైప్ కిల్లర్ తోపు తురుము అనేసి నేనైతే చెప్పను. సో ఇది కూడా తెచ్చుంటే ఒక పర్ఫెక్ట్ మొబైల్ అయ్యి ఉండేది. బట్ ఇక్కడ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుండేదని. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనము OnePlus Nord 6 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఈ మొబైల్ రీసెంట్ గానే లాంచ్ అయింది. టోటల్ 3 కలర్స్ లో ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్, ఈ 3 కలర్స్ లో అయితే దొరుకుతుంది. అండ్ స్టోరేజ్ పరంగా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ తో బేస్ వేరియంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి 39,000 రూపీస్ పెట్టారు. అండ్ ఫైనల్ వేరియంట్ వచ్చి 12GB ర్యామ్ తో సేమ్ 256GB స్టోరేజ్ తోనే ఎండ్ అవుతుంది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 42,000 రూపీస్ పెట్టారు. అంటే మీరు బాగా గమనిస్తే మనకు స్టోరేజ్ లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ అంటే ర్యామ్ లో మాత్రమే జరిగింది. బేస్ మోడల్ 8GB, ఫైనల్ వేరియంట్ 12GB ర్యామ్. సో ఓన్లీ మనకు ర్యామ్ లో ఒకటే డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ కి మీకు ఒకవేళ 12GB ర్యామ్ మొబైల్ మీరు కొనాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రాగా 3000 రూపీస్ పెట్టుకోవాలి. నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేయను. ఓన్లీ ర్యామ్ కోసం మనం 3000 పెట్టాలంటే నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేయను. సో 8GB ర్యామ్ తోనే మనం లీడ్ చేయొచ్చు. బట్ అది అప్ టు యూ అనమాట. మీకు ఒకవేళ 12GB ర్యామే కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ మీరు ఈ మొబైల్ పర్చేస్ చేయడానికి ముందు అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి, వీళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా, కాంప్రమైజ్ అయితే ఆ ఏరియాస్ ఏంటి, అండ్ వీళ్ళు ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఏరియాస్ కూడా ఏంటి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను మీ టైం ని వేస్ట్ చెయ్యాలి అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేస్తాను. దాని తర్వాత ఆ ఒపీనియన్ కి ఉన్న రీజన్స్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. లేదా అంటే వీడియోని స్కిప్ చేసేసి జస్ట్ ఫైనల్ కంక్లూజన్ ని తీసేసుకోండి. అండ్ కమింగ్ టు మై పర్సనల్ ఒపీనియన్, మీరు మొబైల్ ని పర్చేస్ చెయ్యాలా వద్దా, ఈ ప్రైస్ రేంజ్ కి ఓకేనా కాదా అని నన్ను అడిగితే నేనైతే ఓకే అని చెప్తాను. మరి ఇది డామ్ షూర్ పక్కా హైప్ కిల్లర్ తోపు తురుము అనేసి నేనైతే చెప్పను. బట్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు స్ట్రాంగ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ ప్రాసెసర్ నే వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేశారు. సో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ లో మీరు కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, BGMI కానివ్వండి, ఇవేవైనా మీరు ఆడాలి అనుకున్నా, లేదా మీరు మల్టీ టాస్కింగ్ పర్పస్ కానివ్వండి, ఒక అబో మిడ్ రేంజ్, ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో ఒక మొబైల్ సజెస్ట్ చేయమంటే ఓకే, ఇది నేను సజెస్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, 35,000 ఈ ప్రైస్ రేంజ్ లో. మరి ఇది 40,000కి వెళ్ళిపోతే ఒకసారి నేను కూడా ఆలోచిస్తాను. సో 35,000 రూపీస్ కి మీరు ఈ మొబైల్ ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ మొబైల్ పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే మనకు డిస్క్రిప్షన్ లో దీని లింక్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ ఫ్లిప్కార్ట్ లో ఉంటే నేను ప్రొడక్ట్స్ లో పెడతాను, దాని నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. వీళ్ళు ఎక్కువగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రమ్ ద పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ ఫస్ట్. అయితే దీంట్లో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అండ్ ర్యామ్ టైప్ వచ్చేటప్పటికి LPDDR5X ర్యామ్ టైప్, స్టోరేజ్ టైప్ వచ్చేటప్పటికి UFS 4.1 స్టోరేజ్ టైప్ ని యూజ్ చేశారు. ఎక్కడా కూడా పెర్ఫార్మెన్స్ పరంగా కాంప్రమైజ్ అయితే కాలేదు. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో కొంచెం నియర్ బై గా ఉంటుంది కాబట్టి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ని అందిస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా BGMI కానివ్వండి, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి 165 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. అట్లీస్ట్ 120 వరకు కన్ఫామ్ గా ఇది హ్యాండిల్ చేస్తుంది. సో మొబైల్లో లాగింగ్ పరంగా కానివ్వండి, లేదా హ్యాంగింగ్ పరంగా కానివ్వండి, ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు. సో ఒక మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకు 3 కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ డ్యూయల్ యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. సోనీ LYT 600 CMOS లెన్స్ చేశారు. అండ్ రెండోది వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ మూడోది దీని గురించి అయితే ఎగ్జాక్ట్ గా స్పెసిఫై చేయలేదు, అది డమ్మీయా లేకపోతే లెన్సా సెన్సారా అనేది ఎక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి దాని గురించి నో ఐడియా. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. ఈ 35,000 రూపీస్ కి అంటే బ్యాంక్ ఆఫర్స్ తో కలుపుకుంటే 35,000 రూపీస్ తీసుకుని వచ్చినా గానీ ఇక్కడ మనకు టెలిఫోటో, పెరిస్కోపిక్ కానివ్వండి ఇటువంటి కెమెరా అనేది లేదు. సో ఇది కూడా యాడ్ చేస్తుంటే బాగుండేది అనేసి నాకు అనిపించింది. ఒక జూమింగ్ రేంజ్ లో, అంటే ఒక లాంగ్ రేంజ్ లో షార్ట్స్ ఫొటోస్ తీసుకోవాలన్నా కానీ ఈ టెలిఫోటో లెన్స్ ఇవి బాగా యూజ్ అయ్యే, పెరిస్కోపిక్ కెమెరాస్ ఇవన్నీ బాగా వర్క్ అవుతాయి. సో ఇది కూడా తెచ్చుంటే ఒక పర్ఫెక్ట్ మొబైల్ అయ్యి ఉండేది. బట్ ఇక్కడ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు 4K వీడియోస్ ని 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి 4K వీడియోస్ ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు.
అండ్ దీంట్లో ఇంకో స్పెషల్ ఆప్షన్ ఏంటంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ థింగ్ అనేది దీంట్లో యాడ్ చేశారు. అండ్ ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఏఐ రైటర్ ఉంటుంది, ఏఐ ట్రాన్స్లేటర్ ఉంటుంది, ఏఐ వాయిస్ స్క్రైబ్ ఉంటుంది, సర్కిల్ టు సెర్చ్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది, అండ్ గూగుల్ జెమినీ కూడా ఉంటుంది. సో ఏఐ పరంగా కూడా కొన్ని ఫీచర్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో 10-bit ప్యానల్ AMOLED LTPS డిస్ప్లేని తీసుకుని వచ్చారు విత్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో. బ్రైట్నెస్ వచ్చేటప్పటికి హై బ్రైట్నెస్ 1800 నిట్స్ ఉంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అనేది ఉంది. HDR+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అన్ని బాగున్నాయి కానీ ఒక్క ఏరియాలో మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టు నాకు అనిపించింది. మెయిన్ గా ఏంటంటే ప్రొడక్షన్ లేయర్ లో ఇక్కడ డిస్ప్లే అనేది ఈ ప్రైస్ రేంజ్ కి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్ లేయర్ అనేది దొరుకుతుంది. ఒకవేళ 7i కాకపోయినా 7 అయినా 5 అయినా దొరుకుతుంది. బట్ దాంట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, క్రిస్టల్ గార్డ్ ప్రొడక్షన్ లేయర్ ని తీసుకుని వచ్చారు. అండ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు వీళ్ళు డిస్ప్లేలో కొన్ని ఫెయిల్యూర్స్ ని చూశారు కాబట్టి లైఫ్ టైం డిస్ప్లే వారంటీని కూడా తీసుకొని వస్తున్నారు. మీ డిస్ప్లేలో ఏదైనా కనుక ఫాల్ట్ లేదా గ్రీన్ లైన్స్ ఇష్యూస్ కనుక గమనించినట్లయితే ఫ్రీగా వీళ్ళు డిస్ప్లేని రీప్లేస్ చేసిస్తారు. సో ఇదొకటి అడిషనల్ గా వస్తుంది. అండ్ ఇప్పుడు డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ టోటల్ గా 3 కలర్స్ దొరుకుతుంది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్. అండ్ ఈ 3 కలర్స్ లో ఉండే మొబైల్స్ కూడా మనకు సేమ్ వెయిట్ అనేది ఉంటుంది. 217 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. 8.6 mm థిక్నెస్ తో దొరుకుతుంది. బ్లూటూత్ 6 సపోర్ట్ ఉంది. NFC వర్క్ అవుతుంది. వైఫై 7 తో వస్తుంది. అండ్ అడిషనల్ గా వీళ్ళు G2 వైఫై చిప్ సెట్ ని కూడా ఈ మొబైల్ లో ఇంట్రడ్యూస్ చేశారు. IP66, 67, 68, 69, 69K సపోర్ట్ తో వస్తుంది అనమాట. అండ్ ఈ మొబైల్ బాడీ మొత్తం సైడ్స్ లో కానివ్వండి, బ్యాక్ కానివ్వండి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సైడ్స్ లో మనకు ప్లస్ కీ అనేది ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి మీరు డైరెక్ట్ గా గూగుల్ జెమినీ AI తో ఇంటిగ్రేట్ అనేది అవ్వచ్చు. Android 16 OS తో రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 4+6 అనమాట. మనకు OS 4 years వరకు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ పరంగా 6 years వరకు అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఫైనల్ గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 9000 mAh తో సిలికాన్ బ్యాటరీతో వస్తుంది. 80 watts సూపర్ వూక్ చార్జర్, 27 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే OnePlus లోనే నెంబర్ 1 మొబైల్ అంటే ఫస్ట్ మొబైల్ 9000 mAh బ్యాటరీతో ఇదే అనమాట ఫస్ట్ మొబైల్.